ఈ నీలి కళ్ళ సుందరిని వెతుక్కుంటూ తెలుగు సినీ పరిశ్రమ కేరళ చేరుకుంది. తమిళనాడులో పుట్టిన ఈ తెలుగు అమ్మాయి 20 ఏళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఎంతో అద్భుతంగా ప్రయత్నించింది. అందులో సాకారం చెందింది కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలు. అయితే లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ వాటన్నిటినీ చాలా గట్టిగా గుండె నిబ్బరంతో ఎదుర్కొంది, తట్టుకొని నిలబడింది, ముందుకు సాగిపోయింది. 2000 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకి తాత్కాలికంగా బై చెప్పింది. కానీ 2014లో తిరిగి మళ్ళీ రీఎంట్రీ కొట్టింది. సో దిస్ బ్లూ ఐడ్ బ్యూటీ, I can call you that, no? This blue-eyed beauty Indraja is right now with me on my very special show Dialogue with Prema, only on iDream. Hi Indraja. Hi. Very glad to have you in my show. So am I. So మీరు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు టపా చేస్తున్న రోజుల్లో న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే టెలివిజన్లో కానీ మీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ ఇలాగే అడ్రస్ చేసేవాళ్ళ? బ్లూ ఐడ్ బ్యూటీ. బ్లూ కాదు, పిల్లి కళ్ళు. పిల్లి కళ్ళు. It is not actually blue, but then you have a greenish, blue, greenish brown anamata. So it is not blue actually. నేను విన్నది ఏమిటంటే అసలు ఈ కళ్ళున్న అమ్మాయే కావాలి పర్టికులర్ రోల్ కనేసి ఫస్ట్ అసలు మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది దాంతోనే అంట కదా. అసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారంట. రైట్, కరెక్ట్. భరత్ గారు జంతర్ మంతర్ అనే ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది. క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో నాకు పేరు ఇలా ఇంద్రజ అని మారడం కూడా ఆ క్యారెక్టర్ నేము న్యూస్ పేపర్స్లో వాళ్ళు, మీడియా వాళ్ళు శ్రీకాంత్ ఇంద్రజ యాక్ట్ చేస్తున్నారు అని క్యారెక్టర్ నేమ్ తో రాసేశారు. ఓకే. సో మీ ఒరిజినల్ పేరు అది కాదు? నా రియల్ నేమ్ అది కాదు. ఏంటి మీ రియల్ నేమ్? రాజాతి. రాజాతి. ఓకే. అంటే అది తమిళ్లో ముద్దుగా పిలుచుకునే పేరు. ఇక్కడ మనం ఎలాగ బుజ్జి, అమ్ములు అంటాం కదా, అలా తమిళ్ వాళ్ళు చాలా బుజ్జిగా పిలుచుకునే పేరు. అంటే మా పేరెంట్కి నేను 5 years తర్వాత పుట్టాను. సో వాళ్ళకి చాలా ముద్దు అనమాట. అంటే 5 years తర్వాత పాప పుట్టింది అని. సో అంత గారాభంగా వాళ్ళు నన్ను పెంచుకున్నారు. పిలిచిన పేరు అది రాజాతి అన్నది. ట్రూలీ అంటే మనకు పెద్దల పేరు పెడతారు కదా జనరల్గా. పాప నేను శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి అని పెట్టారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళ పేరు, కనకలక్ష్మి. బట్ పిలుచుకున్నది అండ్ స్కూల్లో నా పేరు అయితే మాత్రం రాజాతి. అదే శాశ్వతం అయిపోయింది, ముద్దుగా పిలిచిన పేరు. ఇక్కడికి వచ్చేసరికి మేము పేరు మార్చాలనో లేకపోతే ఏదో ఆస్ట్రాలజీ చూసుకునో అది చూసుకునో ఇది చూసుకునో మార్చలేదు. జంతర్ మంతర్లో ఈ క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ కాబట్టి అది అలా క్యారీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంద్రజ అనే మీకు అన్ని చోట్ల మీ పేరు అలా రిజిస్టర్ అయిందా లేకపోతే రాజాతి అనే ఉందా ఇప్పుడు మీ పాస్పోర్ట్స్లో? అంటే పాస్పోర్ట్ కాదు, ఒక పాన్ కార్డ్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటివి కొన్నిట్లో ఇంద్రజ పేరే ఉంది. పాస్పోర్ట్లో అయితే లైక్ పాన్లో అయితే 2 పేర్లు ఉన్నాయి. నా రియల్ నేమ్ కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream Media.